హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీంపై కేసు నమోదైంది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి అప్డేట్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అల్లు అర్జున్ టీం కి సంబంధించి కేసు నమోదు చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, ఎవరెవరిపై కేసు నమోదైంది, ముఖ్యంగా ఈ కేసులో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? సంధ్య థియేటర్ లో నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో కీలకమైనటువంటి అంశాలను కూడా అందులో ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నట్లు సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎలాంటి సమాచారం లేకుండానే అల్లు అర్జున్ అక్కడికి రావడం, తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు థియేటర్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం ఉండడంతో వాళ్ళపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. BNS యాక్ట్ లోని 105, 118 క్లాస్ 1 రెడ్ విత్ 3 అండ్ సబ్ క్లాస్ 5 ప్రకారం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగినటువంటి సమయంలో 13 ఏళ్ల శ్రీతేజ అనేటువంటి బాలుడు అస్వస్థకు గురి కావడంతో పోలీసులు వెంటనే CPR చేసి అక్కడి నుండి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మరొక మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ తొక్కిసలాట్ లో. ఎందుకంటే పోలీసులకు సరైనటువంటి సమాచారం అందించకపోవడం, మరోవైపు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ స్థాయిలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది అనేటువంటి అంశాన్ని పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించేటువంటి కీలక నటులు హాజరవుతారనేటువంటి సమాచారం తమకు లేదనేటువంటి అంశాన్ని పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు కనీసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడ క్రౌడ్ కూడా పూర్తి స్థాయిలో వచ్చింది. అప్పుడు కూడా కనీసం సమాచారం లేదనేటువంటి అంశాన్ని పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకే ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ థియేటర్ యాజమాన్యం అలాంటి థియేటర్ అంటే అక్కడ ఎలాంటి ముందస్తుగానే ప్రైవేట్ సెక్యూరిటీ లేకపోవడం, మరోవైపు అక్కడ తొక్కిసలాట జరుగుతున్నప్పటికీ కూడా కనీస చర్యలు తీసుకోకపోవడం వల్లనే కేసు నమోదు చేశామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.